హాయ్ అండి అందరికీ. ఈ శారీకేమో టాజిల్స్ మనమే వేసాము. దీనిపైన బ్లౌజు మనమే స్టిచ్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ టాజిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ టాజిల్స్ కొత్త డిఫరెంట్గా అయితే వేసానండి. ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఎలా ఉందో చూద్దాము. శారీలో మాత్రం ఈ బ్లౌజ్ వచ్చింది. నేనైతే ఈ బ్లౌజ్ వద్దనుకొని వాళ్ళకైతే ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొచ్చి ఇలా వర్క్ వేస్తానని చెప్పాను. వాళ్ళైతే సరేలేండి మీ ఇష్టం ప్రకారం, కానీ బ్లౌజ్ అయితే హైలైట్గా ఉండాలి అన్నారు. ఇదేమో వాళ్ళ బర్త్డేకి కట్టుకుంటా అన్నారు. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే. కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ కూడా మనమే వేసాము. దీనికి వచ్చేసి ఆల్తీకి ఇదే బ్లౌజ్ ఇచ్చారు వీళ్ళు, బాగా సరిపోయింది అని. ఈ మేడం వచ్చేసి మనకి 3 ఇయర్స్ నుంచి పరిచయము. ఇప్పుడు మన దగ్గరే కుట్టించుకుంటారు బట్టలు. ఇంకా లైనింగ్లో అయితే నీళ్ళలో దేవేశాను, కానీ ముడతలు ముడతలుగా ఉన్నాయని ఐరన్ అయితే చేసేసానండి. కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలేదు. లైనింగ్ కొంచెం థిక్‌గానే ఉంది. ఇంకా వాష్ చేయంగా కొంచెం లైటే వస్తుందిలే అని నేను కూడా థిక్‌ది చూస్ చేసుకున్నాను. ఈ బ్లౌజెస్ వచ్చేసి ఒకటే మేడంవి, కానీ ఒక బ్లౌజ్ అయితే బోట్ నెక్, ఒక బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. అందుకని ఫస్ట్ ఒక బ్లౌజ్, తర్వాత ఇంకో బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ నేను వేసిన బ్లౌజే ఇది. మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ పెట్టమన్నారు. హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు. మనం నార్మల్ హ్యాండ్స్ బ్లౌజ్ తీసుకొని కూడా మనం వాళ్ళ కొలతలు మన దగ్గర మతుకుంటే ఆ కొలత ప్రకారంగా హ్యాండ్స్ పొడవు అయితే పెట్టేయచ్చు. బ్లౌజ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అని పెట్టేసేయమన్నారు. ఈ పింక్ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ ఎంత హైలైట్గా ఉందంటే అంత హైలైట్గా ఉందండి. మన ఛానల్లో అయితే చూడండి ఒకసారి, నేను వర్క్ వేసి మీకు వీడియో రీల్ అనేది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దాంట్లో కూడా సేమ్ ఇలానే బ్లౌజ్ అయితే మనకి శారీలో కాంట్రాస్ట్ వచ్చింటే అది నేను తీసేసి హ్యాండ్కి బార్డర్ మాత్రమే తీసుకొని హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకొచ్చి హాఫ్ పట్టు ఫ్రంట్ బ్యాక్ అని వేసేసి హ్యాండ్స్కి ఏమో బార్డర్ పైనే వేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్ డ్రా చేస్తున్నాను వీళ్ళది. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే పెట్టాను. షోల్డర్ 3 ఇంచెస్ పెట్టాను. మనం 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవడం వలన మనం కుట్టడంలో అటు ఇటు అయినా కూడా మనకి ఒకసారి మనం హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఒకసారి కొలుచుకున్నామంటే మనకి షోల్డర్ ఎంత ఉంటే అంత చూసుకొని కుట్టు వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉందంటే కటింగ్ చేసేయచ్చు. లేదంటే 3 అందరికీ సరిపోతుంది. నేను అన్ని స్కేల్తోనే మార్క్ చేస్తానండి. టేప్ అయితే యూజ్ చేయను. టేపు లాంగ్ ఫ్రాక్స్కి మాత్రమే యూజ్ చేస్తాను. ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసినాం కానీ నెక్ అయితే కటింగ్ చేయను, ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి నెక్స్ అనేవి కట్ చేయకూడదు. అది వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ కోసం మనం నెక్ కట్ చేస్తామంటే మనం కట్ వర్క్ తిప్పడానికి రాదు. ఇదే అని కాదు, రౌండ్ నెక్ కానీ ఏ నెక్ ఉన్నా కూడా మనం నెక్ కట్ చేయకుండా మనం నెక్ మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఒక్కొక్కరి మెజర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. నేనైతే టేప్ ప్రకారంగా వేసుకుంటాను ఫ్రంట్ పార్ట్. ఇంకా వీళ్ళది నాకు చాలా బ్లౌజెస్ కుట్టాను కాబట్టి ఐడియా ఉందని నేను అందాజుగా అయితే గీసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేసుకోవచ్చు. నా కటింగ్ కనుక మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. మనకి స్కేల్‌తో స్ట్రెయిట్ లైన్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. అందుకని నేను స్కేలే ఎక్కువ వేసి చూస్తాను. డ్రెసెస్‌కి కానీ, బ్లౌజెస్‌కి కానీ అన్ని దాంట్లకి స్కేల్ అయితేనే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎవరైనా టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ ఎల్ స్కేల్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఇలా కొంచెం లోతు భాగం అయితే హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకున్నాను. వీళ్ళొచ్చేసి పొడవు కొంచెం తక్కువున్నారు. అందుకని హ్యాండ్ పొడవు వచ్చేసి నేను టోటల్ కలిపి 10 ఇంచెస్ తీసుకున్నాను. మనం స్టిచ్చింగ్ చేయంగా పావు తక్కువ 9 లేకుంటే 9 ఇంచెస్ వరకు వస్తుంది. హ్యాండ్స్‌కి మళ్ళీ బీడ్స్ కూడా అటాచ్ చేయమన్నారు వీళ్ళు. మనం బీడ్స్ అటాచ్ చేసామంటే 10 ఇంచెస్ వరకు వస్తున్నాయి కదా. అందుకని నేను 9 ఇంచెస్ వరకు హ్యాండ్ 1 ఇంచ్ ఖర్చుల్లో కలుపుకొని 10 ఇంచెస్ హ్యాండ్ అయితే పొడవు తీసుకుంటాను వీళ్ళకి.
హ్యాండ్ కోసం మనం కింది నుంచి కాకుండా పైనుంచి తీసుకున్నాము అంటే మనకి కింద ఫ్యాబ్రిక్ ఏమైనా మిగిలింటే ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్‌లోకి యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కదా! ఈ షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 7 ఇంచెస్, 6½ ఇంచెస్ ఉన్నాయి. నేనైతే 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను కుట్లతో కలిపి. మనకి కెమెరా దూరంగా ఉండడం వల్ల నేను వేసిన మార్క్స్ అనేవి మీకు సరిగ్గా కనిపించడం లేదు. ఇప్పుడేమో క్రాస్ బెల్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే సేమ్ చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఈ రోజైతే ఈవినింగ్ వరకు 5 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేయగలిగాను. ఎందుకంటే ఇది ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ వర్క్ కదా! హ్యాండ్స్‌కి బీడ్స్ కూడా నేనే అటాచ్ చేశాను. హ్యాండ్స్‌కి బీడ్స్ అటాచ్ చేయడానికి కొంచెం లేట్ ప్రాసెస్సే అవుతుంది. ఇదిగోండి. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం ఎంబ్రాయిడింగ్ వర్క్‌వి మనకి 2 హ్యాండ్స్ వన్ సైడ్ ఉన్నాయి కదా! ఈ 2 హ్యాండ్స్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పార్ట్‌ని సెంటర్ చూసుకొని హ్యాండ్స్ అయితే పరుచుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియోస్ మనం ఎడిట్ చేయడము, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడము, మళ్ళీ అప్‌లోడ్ చేయడము, ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది. నాకెలాగా అంటే 1 డేలో 8-10 బ్లౌజెస్ కంప్లీట్ అయితేనే నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ చేయగలను నేను. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా ఉన్నాయి స్టిచ్ చేసేటివి. ఈ బ్లౌజెస్ కొన్ని అర్జెంట్‌వి కంప్లీట్ అయ్యాయి అంటే లాంగ్ ఫ్రాక్స్ కటింగ్స్, స్టిచ్చింగు, మళ్ళీ డ్రెసెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. శారీస్ అయితే నా దగ్గర తెచ్చేవాళ్ళు ఎంత బాగున్నాయంటే శారీస్ అంత బాగున్నాయండి. ప్రతి ఒక్క కలర్, ప్రతి ఒక్క డిజైన్ చూసుంటాను నేను. ఇప్పటి నుంచి నేను ఆ శారీస్ కూడా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఇలా మనము బ్లౌజ్‌ని మిడిల్‌కి సెంటర్‌లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది. నేను అలానే పెట్టేసాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుందామని. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ ఒకటేసారి రావండి. అందుకని ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ ఒకసారి, ఇంకొక పార్ట్ ఒకసారి తీసుకుంటున్నాను. మనం ఇలా తీసుకునేటప్పుడు కూడా క్రాస్ కటింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోవాలి. నేను అవుట్‌లైన్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే పెట్టుకుంటాను. ఎందుకంటే మరీ చిన్నగా ఉందంటే కటింగ్ చేయడానికి విసుగు వస్తుంది. ఇంకొక పార్ట్ సేమ్ అలానే క్రాస్ వచ్చేలాగా అయితే పరుచుకుంటున్నాను. మనకి ఎక్కడ అవైలబుల్‌గా ఉందో, ఎక్కడ వీలుగా ఉందో అక్కడ మనం ఈ క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామంటే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. వర్క్ వేయడానికి నేను అందరికీ మీటర్ ఫ్యాబ్రికే తీసుకొస్తాను. షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా, ఎల్బో హ్యాండ్స్ అయినా కూడా నేను మీటర్ ఫ్యాబ్రిక్ అయితేనే తీసుకుంటాను. ఇప్పుడు దీని కటింగ్ అయితే అయిపోయింది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి వీళ్ళదే కదా! దానికొచ్చేసి మనకి బొట్టెక్ పెట్టమన్నారు బ్యాక్ సైడు. మీకు ఇష్టం వచ్చిన డిజైన్ ఏదన్నా కూడా మంచిగా పెట్టండి అన్నారు. నేనైతే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! బ్యాక్ సైడ్ బార్డర్స్ ఏసి హ్యాండ్స్‌కి బార్డర్స్ ఏసి వేస్తున్నారు కదా! ఆ డిజైన్ అయితే చూజ్ చేసుకున్నాను. మీకు నేను లాస్ట్ వీడియో మొత్తం ఎండింగ్‌లో
స్టిచ్ చేసిన బ్లౌజెస్ చూపిస్తాను, అప్పుడు చూసి మీకే అర్థమవుతుంది. మనం నార్మల్ బ్లౌజ్తో కూడా బోట్ నెక్ మెజర్మెంట్స్ అనేవి వేసుకోవచ్చు. నేను వచ్చేసి షోల్డర్ విల్లది 7.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. మనకి బ్లౌజు సన్నగా ఉన్న వాళ్ళకైతే 6.5 ఇంచెస్ నుంచి 7 వరకు పెట్టుకోవచ్చు. మనకి కొంచెం షోల్డర్స్ వాళ్ళవి విడ్త్ ఎక్కువ ఉన్నాయి అంటే 7.5 ఇంచెస్ 8 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను వీళ్ళకి వచ్చేసి 7.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. మళ్ళీ షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇంకా అటువైపు ఎంత ఉందో అన్ని ఇంచెస్ నెక్కే వదిలేయాలి. మనం ఎంత వెడల్పు నెక్ జారిపోతాయా అంటే జారిపోవండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి జారదు. మనం నెక్ కూడా బాగా డీప్‌గా తీసుకోకుండా ఇలా కొంచెం రౌండ్ లాగా తీసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చేసి చూడండి. బ్లౌజెస్ చాలా బాగా సెట్ అవుతాయి. ఇదే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయొచ్చు. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను వీళ్ళ 2 బ్లౌజెస్ ఒకరివే కాబట్టి ఆ ఫ్రంట్ పార్ట్ తీసేసి దీనిపైన వేసి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసాను. ఆ రోజు ఈవినింగే వీళ్ళకి డెలివరీ ఇవ్వాలి. అందుకని నేను త్వరగా అయితే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ కూడా మధ్యాహ్నం వరకు అయిపోగొట్టేసాను. దీనికొచ్చేసి షార్ట్ హ్యాండ్సే పెట్టమన్నారు. శారీ, బ్లౌజు 2 కొంచెం దగ్గరే ఉన్నాయండి. అందుకని దీనికి మనం కొంచెం ఎక్కువ హెవీ డిజైన్ పెట్టినా కూడా కనిపించదు. మీకు ఇంకొక వీడియోలో అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడైతే మనకి స్టిచ్చింగ్ చేయడానికి టైం లేదు కాబట్టి నేను త్వరగా అయితే ఈ పార్ట్ పెట్టేసి కటింగ్ అయితే చేసేసాను. ఈ 2 బ్లౌజెస్ అర్జెంట్‌గా ఉన్నాయి కాబట్టి త్వరగా అయితే కటింగ్ చేసేస్తున్నాను. శారీలో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. టూ సైడ్స్ ఒకటే బార్డర్ ఉంది. అందుకని వన్ సైడ్ బార్డర్ ఏమో హ్యాండ్స్కి యూజ్ చేసి వన్ సైడ్ బార్డర్ ఏమో బ్యాక్ సైడ్ డిజైన్ లాగా పెడుతున్నాను. వీళ్ళైతే మీ ఇష్ట ప్రకారం ఏదైనా పెట్టండి, బాగా పెట్టండి అన్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా బార్డర్ బ్యాక్ సైడ్ వేసి కట్ వర్క్ పెడుతున్నారు కదా, అలా పెడుతున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనకి బార్డర్ కటింగ్లో వెళ్ళకుండా క్రాస్ బిల్డలు కూడా రావాలని
ఇలా అయితే వేసి కట్ చేస్తున్నాను. మనకి ఇటు సైడ్ కొంచెం జాయింట్ అనేది పడుతుంది, అది కూడా కనిపించదు, కుట్లల్లోకి అయితే వెళ్ళిపోతుంది. టూ బ్లౌజెస్ కటింగ్ అయితే అయిపోయాయి. స్టిచ్చింగ్ వీడియో అయితే తీయడం లేదు. ఇవి కట్ చేస్తుండగానే ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఆ అమ్మాయి వచ్చేసి నా దగ్గర 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ అయితే చేపించుకుంటుంది వాళ్ళ మమ్మీవి. శారీస్ దాదాపు ఇంతవరకు నేను ఒక 50 శారీస్ వరకు స్టిచ్ చేసి ఉంటాను వీళ్ళవే. శారీలు అన్నీ కలర్ కాంబినేషన్ బాగా తెస్తుంది. ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి. నాకు కొత్త కొత్త చీరలు చూడాలంటే చాలా చాలా అంటే ఎక్సైట్మెంట్గా ఉంటుంది. వచ్చిన వెంబటే చూసి ఎవరి వాళ్ళని మర్చి పెట్టుకుంటాను. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ గ్రీన్ శారీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ శారీ అయితే హైలైట్గా ఉందండి. కింద బార్డర్కి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. ఇది ఫస్ట్ టైం చూడడం. ఇది శారీ కూడా బాగుంది. ఇది వచ్చేసి 4th వన్ శారీ. 4th వన్ శారీ కూడా బాగుంది. ఈ 4 శారీస్ 1 మంత్ కల్లా స్టిచ్చింగ్ చేసి ఇవ్వక అని ఇచ్చెళ్ళింది. సరే అమ్మా అని చెప్పేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. బ్లౌజెస్ ఈవినింగ్ మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసేసాను. ఇంకా ట్యాజిల్స్ కూడా వేసింది కదా, అందుకని ఈవినింగ్ అయింది. ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్, హ్యాండ్స్కి ఏమో బీడ్స్ అయితే ఇలా అటాచ్ చేశానండి. ఈ బీడ్స్ కూడా నేనే అటాచ్ చేశాను. ఫ్రంట్ సైడ్ ఆ కట్ వర్క్ ఎలా ఉందో అలానే సేమ్ స్టిచ్ చేశాను. ఇది మనం చేతితో చూపించేది డాల్కి పెట్టి చూపిస్తేనే బాగుంటుంది. ఇది కూడా వర్క్ బ్లౌజే, ఇది కూడా నేనే స్టిచ్ చేశాను. ఇదైతే నైటే స్టిచ్ చేశాను. హేమింగ్కి ఇచ్చింటే ఇప్పుడు వచ్చింది. ఒకసారి వీడియో తీద్దామని తీస్తున్నాను. ఇదేమో బ్యాక్ సైడ్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీలో కూడా మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి.